హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈ రోజు మన వంటింట్లో అయితే గుత్తి వంకాయ కర్రీ చేయబోతున్నానండి. మరి అది సింపుల్ గా, ఈజీగా, అలాగే చాలా టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. మనం గుత్తి వంకాయ కూరకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని నేనైతే గిన్నె పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో పల్లీలు అయితే వేస్తున్నాను. ఒక అరకప్పు అయితే పల్లీలు వేసాను. ఇప్పుడు వీటిని చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారా, ఇప్పుడు పల్లీలు అయితే చక్కగా వేగిపోయాయి కదా. ఇందులోనే మనం కొంచెం ఒక పావు చిప్ప అయితే కొబ్బరి వేసుకోవాలి. ఇది ఎండు కొబ్బరి అండి. ఇది కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది. ఆ తర్వాత ఇందులోనే ఒక పెద్ద స్పూను, 2 స్పూన్లు అయితే నేను ధనియాలు తీసుకున్నాను. అలాగే ఒక అంగుళం దాల్చిన చెక్క, అలాగే ఒక 6 వరకు లవంగాలు, అలాగే యాలకులు 3 తీసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా ఇందులో వేసేసుకుందాము. ఈ విధంగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఎందుకంటే మనకి గుత్తి వంకాయ అంటే పెద్ద కష్టం అనుకుంటారండి. కష్టం అనేది ఏమీ ఉండదు. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్ గా అయిపోతుందండి. ఈ విధంగా వేయించుకోవడం వల్ల ప్రాసెస్ అనేది చాలా ఈజీ అవుతుంది. మనకి ధనియాలు కూడా వేగిపోయాయి, మంచి రంగు అయితే వచ్చేసాయి. ఇంకా ఎక్కువగా వేయించుకుంటే మాడిపోయి కలర్ అనేది బ్లాక్ కలర్ లో వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇందులోనే నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు అయితే నేను 2 స్పూన్లు అయితే వేస్తున్నాను. మనకి గుత్తి వంకాయ అంటే గ్రేవీ వచ్చేది దీంతోనే, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా సరే నువ్వులు అనేవి చివరిలో వేసుకోవాలండి. ఎందుకంటే నువ్వులు ఇట్టే వేగిపోతాయి, పైగా ఇవి చిటపటలాడుతూ అంతా కూడా చిందేస్తాయి. కాబట్టి చివరిలో వేయించుకోవాలి. ఇవి చివరిలో వేసుకుని ఇలా వేయించుకోవాలి. ఇవి కూడా కొంచెం రంగు మారితే చాలు, చిటికలో వేగిపోతాయి ఇవి. ఇప్పుడు మనకి అన్ని కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇవైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసి ఒక ప్లేట్లకు అయితే తీసుకుందాం. ఇలా వేయించుకున్నప్పుడు ప్లేట్లకు అయితే తీసేసుకోవాలండి. ఎందుకంటే ఇదే వేడికి, అంటే గిన్నె వేడికి ఇంకా ఇవి మాడిపోతాయి కాబట్టి ప్లేట్లకు అయితే తీసేసుకోవాలి. తీసి చల్లారి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోయాయండి. ఇప్పుడు అయితే మనం మిక్సీ జార్లో వేసేసుకుందాము. ఇవన్నీ ఇందులో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే ఒక 2 ఇంచుల అల్లం అయితే వేసేసుకుందాం. అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు, అల్లానికి తగ్గ వెల్లుల్లిపాయలు. ఆ తర్వాత సాల్ట్ వేసుకుందామండి, రుచికి సరిపడా సాల్ట్. అంటే నేనైతే అర కేజీ వంకాయలు తీసుకున్నాను కాబట్టి 1 స్పూన్నర అయితే వేస్తున్నాను. సరిపోకపోతే మనం చివరిలో వేసుకోవచ్చు. అలాగే పసుపు కూడా ఒక 1/2 స్పూన్ అయితే వేస్తున్నాను. అలాగే ఇప్పుడు కారం వేసుకుందాం. కారం మనం మసాలా వేస్తున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలండి. మనం తినే దానిని బట్టి స్పైసీగా కావాలంటే స్పైసీగా, తక్కువ కావాలంటే తక్కువ. నేనైతే ఒక 2 స్పూన్లు అయితే వేస్తున్నాను. గుత్తి వంకాయ అంటే కొంచెం మసాలా ఉంటేనే బాగుంటుంది కాబట్టి 2 స్పూన్లు అయితే వేసాను. ఇప్పుడు ఇది మూత పెట్టేసి మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇదిగోండి, ఇలా అయితే మనం బరకగా అయితే మిక్సీ అయింది కదా. ఇప్పుడు ఇందులోనే మనం ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను. ఎక్కువగా వేసుకుంటే మరీ తీయగా ఉంటుంది కర్రీ కాబట్టి 2 ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను. 1/2 కేజీ తీసుకున్నాం కాబట్టి. ఒకవేళ మీరు 1/2 కేజీ తీసుకుంటే 1 తీసుకోవాలి. అలా క్వాంటిటీ అయితే పెంచుకోవాలి. చూడండి, ఇలాగా మెత్తగా పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి. ఇలా ఉండాలి, ఇలా అయితే పేస్ట్ ఉండాలి. ఇప్పుడు ఇదంతా మనం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. మీరు మసాలా ఎక్కువ తినే వాళ్ళు అయితే కనుక ఇంకొంచెం అయితే క్వాంటిటీ పెంచుకోవచ్చండి. ఒకవేళ తక్కువ తింటే కనుక చూసుకుని అయితే వేసుకోవచ్చు. మసాలా మనం ఉప్పు కారాలైనా మసాలాలైనా మనం అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇలా అంతా కూడా గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఆ తర్వాత ఇదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ అయితే వేసుకుని, వాటర్ వేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే ఇలా వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలి. ఇవి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే మనం
వంకాయలు అయితే తీసేసుకున్నామండి. మనం గుత్తి వంకాయ వండుకునేటప్పుడు ఈ విధంగా లేతగా చక్కగా గుండ్రంగా ఉన్న వంకాయలు అయితే తీసుకోవాలి. చిన్న వంకాయలతోనే గుత్తి వంకాయ బాగుంటుంది కాబట్టి ఇవైతే తీసుకోవాలి. ఇలా చక్కగా ఉండాలన్నీ కూడా. ఇప్పుడు మనం వాటర్ తీసుకున్నాం కదా, వాటర్ లో ఉప్పు వేసి అయితే పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకుని వీటిని అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడు వంకాయలు తీసుకున్నాం కదా, వంకాయల్ని ఇలా అయితే కట్ చేసుకోవాలండి. ముందు మనం వంకాయ అంతా కూడా ఇలా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే పుచ్చులు ఉంటాయి కదా, పుచ్చులు ఉంటే మనకి అది ఎక్కడుందో మనం చూసుకుంటాం కాబట్టి కట్ చేసుకునేటప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే గుత్తి వంకాయ 4 పీసులుగా కట్ చేస్తాం కాబట్టి మనకి పుచ్చు అనేది ఎక్కడుందో మనం జాగ్రత్తగా చూసి అయితే వేసుకోవాలి. ఇదిగోండి ఇలా అయితే లోపల చూసుకోవాలి, ఏ పుచ్చు లేకుండా ఉంటే జాగ్రత్తగా వేసుకోవాలి. ఇదిగోండి దీనికైతే ఏ పుచ్చు లేదు, చక్కగా ఉంది. మనకి లోపల ఒక్కొక్కసారి గింజలు కూడా పుచ్చులాగానే అనిపిస్తాయండి, జాగ్రత్తగా చూసి అయితే వేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఉప్పు వేసిన నీళ్లలో వేసేసుకోవాలి. అన్ని వంకాయలు కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలి. ఎందుకంటే వంకాయల్లో కనపడని పుచ్చులు ఉంటాయండి, కొన్ని కనిపిస్తాయి, కొన్ని అయితే కనిపించవు. కాబట్టి వేసుకునేటప్పుడు చూసుకోవాలి. ఇదిగోండి ఇలా ఉండాలి వంకాయ. ఇలా ఇలా కట్ చేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా అదే మాదిరిగా కట్ చేసేసుకుని ఉప్పు నీళ్ళలో అయితే వేసుకోవాలి. ఉప్పు నీళ్ళలో వేసుకోవడం వల్ల వంకాయ అనేది నల్లగా అవ్వకుండా కండ్ర వస్తుంది అంటారండి, అది రాకుండా ఉంటుంది. ఇలా కట్ చేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు వంకాయల్ని ఇలాగా చక్కగా నీళ్ళలో వేసేసుకున్నాం కదండి. చాలా మంది వీటిని ఇక్కడ కూడా కట్ చేసేస్తూ ఉంటారు, నేనైతే కట్ చేయట్లేదు. ఇలా వేస్తే బాగుంటుందని చెప్పేసి నేనైతే తొడిమలు అయితే పూర్తిగా ఉంచేసాను. ఇలాగా మనం ఉప్పు నీళ్ళలో వేసిన తర్వాత కండ్ర అనేది లేకుండా ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం వీటిని ఒక్కొక్కటిగా తీసుకుని అయితే మనం తయారు చేసి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలండి. ఇందులో వాటర్ అస్సలు ఉండకూడదు, వాటర్ ఉంటే మళ్ళీ మసాలా అనేది పట్టుకో. ఇప్పుడు ఇలా తీసుకున్న వంకాయలో మనం చేతితో కొంచెం కొంచెం మసాలా తీసుకుంటూ ఇందులోకి అయితే ఇలా పెట్టుకోవాలి. వంకాయని చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఇది దగ్గరగా చేసుకోవచ్చు, అలాగే గ్రేవీగా చేసుకోవచ్చు. చాలా మంది పులుసుగా కూడా చేస్తూ ఉంటారు, కానీ పులుసుగా చేస్తే ఇంకా దీని టేస్ట్ అనేది ఏం తెలియదు కాబట్టి దగ్గరగా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇలా అయితే వంకాయలో మసాలా అయితే ఫిల్ చేసేసుకోవాలి. ఇలా ఫిల్ చేసేసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి. మనం ఉప్పులో వేసాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదండి, ఇందులో కూడా ఉప్పు కారం అన్నీ ఉంటాయి కాబట్టి ఇలా అన్నీ అయితే తయారు చేసేసుకోవాలి. వాటర్ అనేవి మాత్రం ఏమి లేకుండా ఇలాగా మొత్తం తీసేసుకుని ఇలా మసాలా అయితే ఫిల్ చేసేసుకోవాలి. 2 పక్కలు పెడితే చాలండి. అది మొత్తం మనం వంకాయని ఇలా అన్నప్పుడైతే మొత్తం చక్కగా అందులోకి అయితే ఇలా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇట్లాగ వచ్చేస్తుంది. ఇలా చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా మసాలా పట్టించేసానో చూడండి. మన వంకాయలు అయితే మసాలా పట్టించేసి రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని చక్కగా కర్రీ అయితే తయారు చేసేద్దాము. వేడి వేడి నూనెలో వేసేద్దామండి, వచ్చేయండి. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించేసాను, బాండి పెట్టేశాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే వేసేసుకుందాం. గుత్తి వంకాయ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఈ నూనెని కొంచెం వేడవనిద్దాము. నేనైతే ఓ పక్క రైస్ అయితే పెట్టేశాను, మరి కర్రీ కూడా అయిపోతుంది. మరి ఈరోజు మీరు లంచ్లోకి ఏం చేసుకున్నారు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు నూనె అయితే కాగిపోయిందండి, మనం వంకాయలు అయితే వేసేసుకుందాము. వంకాయలు అయితే ఇలా వేసేసుకోవాలి. ముందు కొన్ని అయితే వేయిస్తాను, తర్వాత మిగిలిన వేసుకుందాము. ఇప్పుడు ఇలా అయితే మగ్గనివ్వాలి. వంకాయ కూరని చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారండి. ముందు వట్టి వంకాయలు వేయించేసి ఆ తర్వాత మసాలా పెడుతూ ఉంటారు, లేదంటే ఉల్లిపాయల్ని వేయించేసుకుని మసాలా తయారు చేసుకుని పెడుతూ ఉంటారు. ఎలా చేసుకున్నా కూడా వంకాయ అనేది టేస్ట్ అయితే ఆసమ్ గా ఉంటుందండి. ఎలా చేసుకున్నా రుచిలో మాత్రం ఏ మాత్రం తేడా ఉండదు. అలా అని వంకాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎందుకంటే
వంకాయలో మనం వంకాయ తినడం వల్ల బరువు అయితే తగ్గుతారండి. అలాగే మసాలాలో మనం పల్లీలు, నువ్వులు, కొబ్బరి వేస్తాం కదా, ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి వంకాయ ఎక్కువగా తినండి ఫ్రెండ్స్. గుత్తి వంకాయ అంటే చాలా మంది అమ్మో మసాలా అని చెప్పి భయపడుతూ ఉంటారు. ఇందులో అంత మసాలా ఏమి ఉండదండి. మనం వండుకునే దానిని బట్టే ఉంటుంది. మనం మసాలా ఎక్కువ వేసుకుంటే ఎక్కువ ఉంటుంది, తగ్గించుకుంటే తక్కువ ఉంటుంది. కానీ రుచి అయితే మాత్రం ఆస్వాదించాలంటే మాత్రం మసాలా సమానంగా వేసుకుని వండుకున్నట్లయితే కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి దగ్గరికి వచ్చేయండి. నేనైతే ఇది ముందు పెట్టిన బాండీ అయితే చిన్నగా ఉందని చెప్పి ఇదైతే వెడల్పుగా ఉందని ఇందులోకైతే మార్చేసాను. ఇప్పుడు ఇలా మార్చేసి 2 నిమిషాలు మగ్గిన తర్వాత మెల్లగా వీటిని రెండో వైపుకి అయితే తిప్పుకోవాలి. చాలా సింపుల్ గా మగ్గిపోతుందని చెప్పాను కదండి. చూడండి వంకాయ అయితే మనకి చక్కగా మగ్గిపోయింది. మరీ ఎక్కువగా మగ్గినా కూడా పేస్ట్ అయిపోతాయండి. మనకి వంకాయ లాగా కనిపించాలి కాబట్టి ఇవి ఇలాగైతే కలిపేసుకుని పక్కకైతే తిప్పుకోవాలి. ఇలా రెండో వైపు కూడా తిప్పేసుకుని మళ్ళీ వీటిని చక్కగా మగ్గించేసుకోవాలి. తిప్పేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మూత అయితే పెట్టేసి చిన్న మంట మీద మగ్గనిద్దాము. వీటిని మూత పెట్టేసుకుందాము. చూసారు కదా, ఇలా చిన్న మంట మీద ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. మనకి వంకాయలు అయితే చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకుని వీటిని జాగ్రత్తగా ఇలా కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత ఈ వంకాయల్ని మధ్యలోకి అయితే ఇలా సైడ్కి అనేసుకుని మనం ఇంకా మిగిలి ఉన్న మసాలా ఉంటుంది కదా, అది వేసేసుకుందాం. మిగిలిన మసాలాని నేను వంకాయలో పెట్టగా ఈ మసాలా అయితే మిగిలింది. ఇదంతా కూడా ఇందులో వేసేసుకుందాము. ఇదంతా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకుందాము. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే మగ్గనిద్దాం. మూత అయితే పెట్టేసుకున్న తర్వాత ఇది మగ్గాలండి. కొంచెం మగ్గిన తర్వాత మనకి ఉల్లిపాయ వేసాం కదా, పచ్చివాసన అయితే పోయే వరకు ఇది మగ్గనిద్దాము. మంట అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుందాము. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొంచెం వాటర్ అయితే వేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అయితే ఇందులో వేసేసుకుందాం. మూత తీసి చూసుకుందామండి. అంతా కూడా ఇదిగోండి ఉల్లిపాయ మగ్గిపోయింది చక్కగా. ఇలా బాగా కలిపేసుకోకూడదు, కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న వాటర్ అయితే నేను ఈ గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఇదంతా వేసేసుకుందాం ఇందులో. మీకు ఇంకొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ముందు కలిపిన తర్వాత అయితే ఒకసారి జాగ్రత్తగా చూస్తాను. ఇంకొంచెం అయితే వాటర్ పడతాయి, ఎందుకంటే మనకి వంకాయ కూడా మగ్గాలి కదా, కాబట్టి కొంచెం అయితే వాటర్ వేస్తాను నేను. ఇదిగోండి మిక్సీ జార్లోనే ఇంకొంచెం వాటర్ ఉన్నాయి, అవి కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీనిని ఒకసారి ఇలా కలిపేసుకుని చూసారు కదా. ఇప్పుడు ఇలా కలిపేసాను. కలిపేసిన తర్వాత అయితే మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడకనిద్దాము. అంతే, మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా చాలా సింపుల్ అండి. మసాలా ప్రిపేర్ చేసుకోవడం, వంకాయలు పెట్టుకోవడమే కొంచెం ఉంటుంది, కానీ కర్రీ పొయ్యి మీద వేయగానే మనకి చక్కగా త్వరగా అయితే ఉడికిపోతుంది. మన వంకాయ కూర అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత కొత్తిమీర చల్లుకుందాము. మూత అయితే ఒకసారి తీసి మనం పచ్చిమిర్చి అయితే వేసుకుందాం. మనకి కూర అయితే దగ్గరకు వస్తుంది, చక్కగా ఉడుకుతుంది కదా. ఇలా పచ్చిమిర్చి అయితే చీలికలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇప్పుడు ఇది కాసేపు అయితే మగ్గనిద్దాం. చూసారు కదా, ఆయిల్ అయితే చక్కగా బయటకు వచ్చేస్తుందండి. మన వంకాయ కర్రీ అయితే దగ్గరికి వచ్చేస్తుంది. ఈ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడకనిద్దాం. చూసారు కదండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చక్కగా ఆ వంకాయలు చూడండి ఎంత చక్కగా మగ్గిపోయాయో.
ఇదిగోండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే చివరిగా కొత్తిమీర అయితే చల్లేసుకుందాము. కొత్తిమీర అయితే చల్లేసుకుందాము. ఉప్పు అయితే ఇప్పుడే సరి చూసుకోవాలండి. మళ్ళీ మధ్యలో కలుపుకోవాలంటే మన కర్రీ అంతా కూడా ఆ వంకాయలన్నీ కూడా కలిసిపోతాయి కాబట్టి ఉప్పు చూసేసుకుని కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర చల్లుకోవాలి. చూసారు కదా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అసలు మంచి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అసలు నాకైతే నోరు ఊరిపోతుందండి. నేను ఎక్కువగా మసాలా కర్రీస్ అయితే బాగా ఇష్టపడతాను. నాకు గుత్తి వంకాయ అంటే అందులో నా ఫేవరెట్ కర్రీ అండి. అందుకని ఈ రోజు అయితే నాకు నచ్చినట్లుగా అయితే మసాలా స్పైసీలో ఏమాత్రం తగ్గలేదు. అంతా కూడా చక్కగా ఎక్కువ మసాలా ఉండేటట్టు మంచి స్పైసీగా అయితే తయారు చేసేసాను. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఒక 2 నిమిషాల పాటు మూత అయితే పెట్టేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు మగ్గక్కర్లేదండి. 1 నిమిషం పాటు ఉంచేసి మనం ఆఫ్ చేసేద్దాము. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి అయితే చూసేద్దాము. వావ్, స్మెల్ అయితే అద్దిరిపోయిందండి. మరి టేస్ట్ ఎలా ఉందో చూడాలి. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం కదా, బౌల్లోకి అయితే తీసేసుకుని మరి మనం ఎంజాయ్ చేసేయడమే. చూసారు కదా గుత్తి వంకాయ చాలా ఈజీగా అయిపోయింది. ఎక్కడ కూడా వంకాయలు అయితే విడిపోకుండా చక్కగా వచ్చాయండి. ఇదిగోండి చూడండి ఒకసారి, మంచి కలర్ఫుల్ గా అయితే వచ్చాయి. చూసారు కదండి మన వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి గుత్తి వంకాయ కర్రీ చాలా టేస్టీగా అయితే మన కర్రీ తయారైపోయింది. ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాము. నాకు వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. గుత్తి వంకాయ అయితే నేను కర్రీలో రైస్లో తినడం కన్నా ఈ విధంగా వట్టిగా తినడానికి ఇష్టపడతాను. ఇప్పుడు ఇదైతే నేను టేస్ట్ చూసేస్తాను. నాకైతే నోరు ఊరిపోతుంది, నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయండి. మరి తినేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. చెప్పడం కాదు కానీ నా కూరల్ని మీరు అనుకోవచ్చు తనే తిని తనే బాగుంది అని అంటుంది అనుకోవచ్చు మీరు. కానీ అసలు మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ లో ఒక్కసారి అయితే చేసుకుని తినండి, మీకే అర్థమవుతుంది. కర్రీ అయితే చాలా బాగుంది. మరి వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వంటల కోసం సుగుణ వంటలు ఫాలో అవ్వండి.